మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఎంతో అద్భుతంగా తీసుకొచ్చారు. దీని ద్వారా మొత్తం సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫలితాలు చూడొచ్చు, ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు 100 సేవలు, 200 సేవలు, తర్వాత 500 సేవలు అన్నారు. కానీ తాజాగా ఈ మనమిత్ర యాప్ విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదల చేసి దానిలో చూసుకోవడంలో ఫెయిల్ అయ్యిందా? ఎందుకంటే వాస్తవానికి మనమిత్ర యాప్ ఎందులో పనిచేస్తుంది? కంప్లీట్గా స్మార్ట్ మొబైల్లో పనిచేస్తుంది. ఇంకా ఇప్పటికీ పల్లెటూర్లలో ఎక్కువ శాతం ఓవరాల్గా చూసుకుంటే 40% మంది ప్రజలు కీప్యాడ్ మొబైల్సే వాడుతున్నారట. తాజా గణాంకాల ప్రకారం తేలిన లెక్కిది. కీప్యాడ్ మొబైల్ వాడితే అందులో ఒక రకంగా మిత్ర అనేది మనమిత్ర అనేది ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది పెద్దగా పనిచేయదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏదో మెసేజ్ చేస్తారు, వస్తారు, కనీసం ఆ మెసేజ్ టైప్ చేయడం అయినా వాళ్ళకి రావాలి కదా. ఇంతకుముందు అయితే వాలంటీర్లు ఉండేవారు ఇలాంటి పని చేయడానికి. ఇప్పుడు ప్రతిదానికి ఆ ఫోన్ పట్టుకొని సచివాలయ సిబ్బందికి వెళ్ళి మాకు మెసేజ్ టైప్ చేయండి అంటే, లేదంటే ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. ఇప్పుడు అందరూ పిల్లలు ఎక్కడో ఉంటారు, చదువుకోకుండా ఉండరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, అందుబాటులో ఉండరు. అది సాధ్యం కాదు కదా, కాస్తంత అసాధ్యం కదా. అంటే ఇక్కడే కాస్తంత ఫెయిల్ ఇది యాప్. ఇక తాజాగా ఈ 10th రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇందులోనే పెట్టేశారు. అందులోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చిటికలో మార్క్ లిస్టులు వచ్చేస్తాయి అన్నీ అని అనుకుంటే దాదాపు నగరాల్లోనే 40% మంది విద్యార్థులకు కూడా ఇది పూర్తిగా డౌన్లోడ్ కాలేదట. చాలామంది అది డౌన్లోడ్ కొడుతుంటే రాలేదంట. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా పరిస్థితి మరీ ఘోరంగా ఉందట. పైగా ఇంకా అందరూ కాలేజీలకి, స్కూల్కి వెళ్ళి అయితే తెచ్చేసుకున్నారు చాలా వరకు. పౌర సేవల విషయానికి వస్తే అక్కడ కూడా అలాగే ఉందట. అనేక వివరాలు కోరడంతో పాటు అప్లికేషన్ ఫార్మాట్ కూడా డిగ్రీ చదివిన వారికి కూడా ఎక్కట్లు పెట్టేలా ఉండడంతో వాట్సాప్ గవర్నెన్స్ లేదా మనమిత్ర యాప్ పెద్దగా ఫలించిన సందర్భాలు అయితే లేవు. పైగా ఈ సిగ్నల్ కంపల్సరీ ఉండాలి. సిగ్నల్ లేని లేదంటే సిగ్నల్ రాని చోట్లయితే మాత్రం అసలు యాప్ కూడా లేదు. దీనిపై ప్రచారం చేయాలని అందరితోనూ మనమిత్ర యాప్ డౌన్లోడ్ చేయించాలని చంద్రబాబు గారు చెప్పినా అది పెద్దగా కార్యరూపం దాల్చట్లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి దీని మీద రివ్యూ కూడా అవసరం. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి క్షేత్రస్థాయిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి అధికారులు, ప్రభుత్వ పెద్దలు. లేదు అంటే ఇంకా అద్భుతంగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇంకా అటకెక్కే అవకాశం ఉంటుంది.